ఆశ నిలగలిగితే ఏదైనా ఇబ్బంది అనేది అంటే దేవుడి నుంచి కొద్దిగా తొలిగా అనుకో చెప్పిన మాట పక్కకు జరిగానుకో నీలోనికి ఏమొస్తాయి చెప్పండి, కొన్ని ఆశలు వస్తాయి, కొన్ని అబద్ధాలు వస్తాయి. దాన్ని బట్టి నీకు ఏదైనా సంపద వస్తుందంటే, ఏదైనా ఆనందం దొరుకుతుందంటే దాని గురించి నువ్వు ఏం చేస్తావు చెప్పండి, దేవునితో నడుస్తున్నాను అనుకో, దేవునితో ఉంటాను అనుకుంటావు. కానీ ఏం చేస్తావు, అక్కడి నుంచి వచ్చే దోపిడి సొమ్ము అంతా కూడా ఏం చేస్తావు, నువ్వు ఏం చేస్తావు, కావాలనుకుంటున్నావు. దేవునితో నడుస్తున్నవాడు, దేవునితో ఉంటున్నవాడు. కానీ ఎప్పుడైతే నీ ఆలోచన ధోరణి మారుతుందో, నీ ప్రాణాన్ని దక్కించుకోవాలి నువ్వు అనుకుంటావు, అప్పుడు నువ్వేం చేస్తావు చెప్పండి. ప్రాణం అంటే ఏం చేస్తుంది చెప్పండి, ప్రాణానికి ఉన్న ఆలోచన ఏంటి, ఏం తిద్దుమా, ఏం తాగుమా, ఏం ధరించుకుందా. అవునా కదా? ఎప్పుడైతే దేవుని మాటను దాటి మన ఆలోచన ఇక్కడికి వెళ్తుందో అప్పుడు మన ఆలోచన ఏం చేస్తుంది చెప్పండి, ఇది తప్పు కాదనిపిస్తుంది. అవునా కదా? అబద్ధం అనిపిస్తుంది. ఎలాగైనా చేసినా సరే ఏం చేయాలి, మనం సంపాదించుకోవాలి, కూడబెట్టాలి, గొప్పగా బ్రతకాలి అనుకుంటారా అనుకోండి. ఏదైనా ఊరికే వచ్చేస్తుందంటే ఒక అబద్ధం అంటే ఏమవుతుంది, ఒక తప్పు చేస్తే ఏమవుతుంది, జీవితాంతం లైఫ్ లైన్ సెటిల్మెంట్ అన్నప్పుడు ఒక చిన్న అబద్ధం ఆడడం వల్ల, ఒక చిన్న తప్పు చేయడం వల్ల జరిగే నష్టం ఏంటి,